సినిమా నటీనటుల పైన ట్రోలింగ్ చేస్తే వాళ్ళని ఉగ్రవాదులుగా పరిగణిస్తామని చెప్పేసి మా అధ్యక్షుడు మంచు విష్ణు గారు ప్రకటించడం జరిగింది సార్. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పైన కూడా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఇంకో 200 యూట్యూబ్ ఛానల్ పైన తీసుకోవడానికి రెడీగా కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు దీనిపైన భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి సార్. మరి ఆయన కొటేషన్ మీరే విధంగా చూస్తారు సార్? అది కొద్దిగా అంటే ఎక్స్ట్రీమ్ కొటేషన్ అది. ఎందుకంటే తీవ్రవాదులు ఉగ్రవాదులతో పోల్చడం అనేది ఎక్స్ట్రీమ్ కొటేషన్. ఇప్పుడు రివర్స్లో జర్నలిస్టులు కూడా అనొచ్చు, వీళ్ళని కూడా అనొచ్చు ఉగ్రవాదులని. అనడానికి ఏముంది, ఎవరైనా అనొచ్చు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, అసలు విష్ణు కానీ లేకపోతే సినిమా వాళ్ళు ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో వీటిని పరిగణించారు? ప్రధానంగా యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని వెబ్సైట్లు. అందులో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఎలా తయారైనాయంటే ప్రముఖ హీరోల్ని, దర్శకుల్ని, సినిమా నటీనటుల్ని వీళ్ళందరికీ యాక్సిడెంట్లు అయిపోయినట్టుగా, చచ్చిపోయినట్టుగా ఇలాగ రాసేయడం, విడాకులు తీసుకున్నారని రాసేయడం, వాళ్ళు ఇంకెవరితోనూ అఫైర్లు ఉన్నాయని రాసేయడం, చెప్పేయడం, ఇలాగంతా జరుగుతున్నాయి. ఖచ్చితంగా దానివల్ల వాళ్ళ ఆయా ఫ్యామిలీస్లో ఇబ్బందులు వస్తాయి. గతంలో శివాజీ రాజా చనిపోయినాడని, ఆయనకి యాక్సిడెంట్ అయిపోయిందని ఇలాగ రకరకాలుగా రాశారు. శ్రీకాంత్ అనేక సార్లు శ్రీకాంత్ ఊహ విడిపోయారని రాశారు. ఇట్లా ఏమీ లేకుండా కూడా, అంటే మామూలుగా నిప్పు లేనిదో పొగరాదనే ఒక సామెత ఉంటుంది. కానీ ఈ యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్లు చూస్తే నిప్పు అవసరం లేదు, పొగ అవసరం లేదు, కాల్ చేయగలరు ఏమీ లేకుండా కూడా. లేదు, నిప్పు లేకుండా పొగని క్రియేట్ చేసేయగలరు, నిప్పును కూడా వీళ్ళే క్రియేట్ చేసేయగలరు, గ్రౌండ్ లెవెల్ ఏం అవసరం లేదు అన్నది ఒకటి వచ్చింది. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, ఇవాళ యూట్యూబ్ ఛానల్ కానీ మిగతా వెబ్సైట్లు ఈ మోడల్ ఎలా ఉన్నాయంటే, ఎంతమంది ఎక్కువ చూస్తే అంతగా వాళ్ళకి డబ్బులు వస్తాయి, వేరే మార్గం లేదు. సో మామూలుగా అయితే ఇంతకుముందు ఏదో ఒక సంస్థ పెట్టుకొని వాళ్ళు జీతాలు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు పనిచేసేవాళ్ళు. ఇవాళ ఇది అందరూ ఇది దాని ఏమంటారు, ఎంఎస్ఎంఈ మైక్రో బిజినెస్ లాగా అయిపోయినాయి. సో ఎవరికి వారి ఇళ్ళల్లో ఒక కెమెరానో లేకపోతే ఫోనో పెట్టుకొని ఒక చిన్న స్టిక్ అది కొనుక్కొని, స్టాండ్ కొనుక్కొని పెట్టేసుకుంటున్నారు. ఈజీ అయిపోయింది, ఎడిటింగ్ కూడా ఈజీ అయిపోయింది. అంటే ఎవరిబడి ఈజ్ ఎ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, ఎడిటర్, ఎస్ఈఓ అన్నీ వాళ్ళే అన్నీ చేసుకుంటున్నారు. అలాగా ఈ కొంతమంది ఏమవుతుందంటే దీని మీదే బతికే ఛానళ్ళు బాగా పెరిగాయి. సో ఒకప్పుడు ఎల్లో జర్నలిజం అనేవాళ్ళు, అలాగా వీటిని ఎల్లో కంటే కూడా డార్క్ అనొచ్చు మనం. అటువంటి ఒక డార్క్ దీంట్లోకి వెళ్ళిపోయినాయి. దీనివల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బందులు, దాని నుంచి వాళ్ళు రియాక్ట్ అవ్వడం కూడా కరెక్టే. కానీ వాళ్ళు ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నట్టుగా కనబడుతుంది. అదేంటంటే ఏమాత్రం తమ మీద నెగిటివిటీని తట్టుకునే పరిస్థితి లేదు. సినిమాల మీద మనం రివ్యూ చెప్పినా వాళ్ళకి కోపం వస్తూ ఉంది. అంటే వాళ్ళని పొగిడితే తప్ప వేరే ఏ రకంగా చేసినా కూడా వాళ్ళు హర్ట్ అయిపోతున్నారు. సినిమాలో ఆ మధ్య కథ రివీల్ చేసేస్తానే ఒక డైరెక్ట్ చాలా ఫీల్ అయిపోయాడు. నిజానికి నేను ఆ సినిమా చూడకుండానే కథ రివీల్ చేసేసాను అన్నాడు. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే అంత అభద్రతతో ఉన్నారని అర్థం. నిజానికి ఒక సినిమా చూసినోడు వచ్చి బయటకు కథ చెప్పడా? నువ్వు అంత కథ దాచుకొని సినిమా తీస్తే సినిమా ఎందుకు హిట్ అవుతుంది? ఎందుకంటే ఫస్ట్ షోకి కథ బయటకు వచ్చేస్తుంది కదా. కాబట్టి సినిమాలో దమ్ముంటే, ఇప్పుడు బాహుబలిని ఎప్పుడు రాజమౌళి నా కథను లీక్ చేశారని ఎందుకు అనలేదు? హిట్ అయితే వీళ్ళు అనరు ఇవన్నీ కూడా. వాళ్ళకే డౌట్ ఉంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండడం వల్ల వాళ్ళు విమర్శకుల మీద పడడం అనేది జరుగుతుంది. సో నిజంగా సినిమాలో దమ్ముంటే ఇవన్నీ ఆపలేవు. సో ఇది ఒక విశేష సర్కిల్ లాగా అయిపోయింది. సో ఈ స్టేట్మెంట్ అయితే ఖచ్చితంగా ఖండించాలి. ఉగ్రవాదులు లాగా, అంటే వీళ్ళ మీద ట్రోల్ చేస్తే ఉగ్రవాదుల్లాగా చూస్తున్నాము అని. నిజానికి బ్రహ్మానందం చెప్పాడు అని. బ్రహ్మానందం ఏం చెప్పాడు? నాది విపరీతంగా నాది వాడుతున్నారు, అవి కొంత అప్పుడప్పుడు బాధేస్తుంది, అప్పుడప్పుడు ఉత్సాహంగా కూడా ఉంటుంది అన్నాడు. 2 కరెక్టే. ఆయన మీద నిజానికి ఆయన అంత పాపులారిటీ కాబట్టి ఆయనది ట్రోలింగ్స్, ఆయన్నేమి ట్రోల్ చేయరు, ఆయన పెట్టుకొని వేరే వాళ్ళని ట్రోల్ చేయడానికి వాడుతున్నారు. బ్రహ్మానందం ఒక్కటిదే కాదు కదా, చాలామంది వాడతారు. తమిళ్లో కూడా ఒడివేలు ఇలాంటి వాళ్ళని ఎక్కువ వాడతారు. దట్ డినోట్స్ ద పాపులారిటీ ఆఫ్ బ్రహ్మానందం. నిజానికి బ్రహ్మానందం మీరు నన్ను ఉపయోగించుకుంటున్నారు కాబట్టి నాకు కూడా కొంత డబ్బులు ఇన్నని అడగచ్చు. ఎందుకంటే రాయల్టీ ఆయనకు కూడా ఇవ్వాలి, ఆయన ఉపయోగించుకుంటున్నారని. కానీ ఇప్పుడు ఎవరు అలా అడిగే పరిస్థితి లేదు, అడిగినా కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. వీళ్ళకి కూడా ఏమి కోట్లు సంపాదించే వాళ్ళు ఎవరు లేరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు.
యూట్యూబ్ ఛానల్ అంతా సర్వైవల్కి సరిపోవచ్చు, లేదా అది కూడా సరిపోదు. ఎందుకంటే దాంట్లో ఏమి చాలామంది అనుకుంటారు యూట్యూబ్ ఛానళ్ళల్లో కోట్లు వచ్చేస్తున్నాయని. ఏదో 1-2 ఛానళ్ళు, అది కూడా పొలిటికల్ సపోర్టు ఇంకోటి ఉంటే తప్ప సర్వైవల్లే కష్టం ఇవాళ యూట్యూబ్ ఛానల్లో. ఏదో ఎంప్లాయీస్ని మెయింటైన్ చేస్తూ అలా నడుస్తుంటాయి తప్ప రెండోది ఇండిపెండెంట్గా పెట్టుకున్న వాళ్ళు కూడా పెద్దగా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు మామూలుగా 100 రూపాయలు వస్తే అందులో 45 రూపాయలు యూట్యూబ్ తీసుకొని 50 రూపాయలు ఇస్తాడు. ఈ 100 వచ్చాయా 200 వచ్చాయా మనకు తెలియదు ఛానల్ వాళ్ళకి. వాడు ఏం చెప్తే అదే నమ్మాల్సిందే. వాడు డేటా ఏమి ఇవ్వడు కదా, ఈ దేనికి ఎంత యాడ్ వచ్చింది, ఎంత యాడ్కి ఎంత డబ్బులు ఇచ్చారు, ఈ డేటా ఏమి ఇవ్వడు. సో ఇది ఒక గుడ్డిగా మనం నమ్ముకొని వెళ్తున్నాం. ఇది ఒక మోడల్ ఉంది. సో ఈ మోడల్లో ఒకటి తీవ్రంగా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళే వాళ్ళ మీద ఖచ్చితంగా లీగల్గా చర్యలు తీసుకోవడం తప్పు కాదు. అది ఖచ్చితంగా ఎవరికైనా బాధేస్తుంది. ఎందుకంటే ఏమాత్రం ఫ్యాక్టులు చెక్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం అనేది కరెక్ట్ కాదు. అంతవరకు విష్ణుని సపోర్ట్ చేయాలి. అయితే దానికి ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి అసలు ఒక ఊపుతో నేను మొత్తం అసలు యూట్యూబ్ ఛానల్ని బ్యాన్ చేసేస్తాను, అది అసాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంటే అనేక పోర్న్ సైట్లనే బ్యాన్ చేసింది, కానీ కొత్త పుట్టుకొని వస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఎంతసేపు? 10 ఛానళ్ళు 5 నిమిషాల్లో క్రియేట్ చేసేయచ్చు. కాబట్టి నువ్వు ఎన్ని బ్యాన్ చేస్తావు? 200 చేస్తే 2000 పుట్టుకొస్తాయి. రెండోది, ఈ యాటిట్యూడ్ వల్ల ఏమవుతుందంటే మిగతా వాళ్ళు కూడా సైలెంట్గా ఉండే జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్ కూడా వీళ్ళ మీద కోపం వస్తుంది. అంటే మిమ్మల్ని పొగిడి మీ ప్రచారానికి మేము ఉపయోగపడితే మాత్రం మీకు ఓకే, మీరేమైనా డబ్బులు ఇస్తారా మీ ప్రచారానికి మేము ఉపయోగపడితే? లేదు కదా. మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తే మాత్రం మీకు ఎందుకు కోపం వస్తుంది? మీరు అట్లాంటప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉండకండి, పోయి ఇళ్ళల్లో కూర్చోనండి, సినిమాలు తీయకండి. ఇప్పుడు ఆయన అదేంటి కన్నప్ప తీశాడు, కన్నప్ప పోస్టర్ మీద నేను నెగిటివ్గా మాట్లాడకూడదా? పాజిటివ్గానే మాట్లాడాలా? కన్నప్ప పోస్టరు, కన్నప్ప అదేదో టీజరు అనేది కన్నప్ప సినిమాలాగా లేదు, అదేందో విచిత్రంగా ఉంది, హాలీవుడ్ సినిమా తీసినట్టుంది తప్ప ఇండియన్ కాంటెక్స్లో ఉన్నట్టు లేదు. ఆ బాణాలు అవన్నీ హై టెక్నాలజీతో ఉన్నాయి. అది అందరూ విమర్శిస్తున్నారు. దాన్ని చూసిన ప్రతి ఒక్కరూ రియాక్ట్ అయ్యారు. దాంతో తప్పేముంది? రియాక్టే కాకూడదంటే ఇప్పుడు నువ్వు రిలీజ్ చేయకు. పోస్టర్ ఎందుకు రిలీజ్ చేస్తావు? రియాక్ట్ అవ్వాలనే కదా రిలీజ్ చేస్తావు. రియాక్ట్ ఎలా అవ్వాలి? నీకు అనుకూలంగా అవ్వాలి, నేను పొగడాలని నువ్వు అనుకుని ఉండొచ్చు. అది జరగదు. జరగనప్పుడు నువ్వు వాళ్ళని ఎట్లా ఇంప్రెస్ చేయాలో అది ఆలోచించు. ఏం పొరపాటు జరిగిందో అది ఆలోచించు. లేదు, నువ్వు నీ మీద నీకు నమ్మకం ఉంటే 100 మంది వ్యతిరేకించినా కూడా నేను ముందుకెళ్తాను, ధైర్యంగా ముందుకెళ్ళు. అంతేగాని విమర్శించే వాళ్ళందరినీ నేను ఉగ్రవాదులు అంటాను, నా మీద నెగిటివ్గా మాట్లాడితే నేను ఉగ్రవాదులు, తీవ్రవాదులు అంటాను, అలాగే పరిగణిస్తాను. పరిగణించు, ఏం చేస్తారు ఇక్కడ? ఇది ప్రజాస్వామ్యం. ఎవరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాళ్ళకు ఉంటుంది. నీకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండడం వల్లే నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. సో అలాగే జనాలకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. దాని మీద వాళ్ళ పద్ధతులు రియాక్ట్ అవుతారు తప్ప నీ పద్ధతులు కాదు. సినిమా వాళ్ళకి అందరికీ ఏంటంటే పబ్లిసిటీ కావాలి, అది తాము అనుకున్న పద్ధతిలో ఉండాలి. అంతేగాని తమని ఇబ్బంది పెట్టే పబ్లిసిటీ ఉండకూడదంటే మీరు పబ్లిక్ లైఫ్లో ఉండకూడదు. శ్రీశ్రీ ఎప్పుడో చెప్పాడు, వ్యక్తుల ప్రైవేటు బతుకులు వారి సొంతం, పబ్లిక్లో ఉంటే ఏమైనా అంటామని. అది ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. పబ్లిక్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. అయితే నేను ముందే చెప్పినట్టుగా పబ్లిక్లో ఉన్నారని వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద అంతా దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో వాళ్ళ అంటే సినిమా కావచ్చు, లేకపోతే వాళ్ళ స్పీచ్ కావచ్చు, దాన్ని విమర్శించవచ్చు, దాని మీద మన అభిప్రాయాలు చెప్పచ్చు. చెప్పేటప్పుడు కూడా సమయం ఉండాలి. వాళ్ళని వ్యక్తిగతంగా హర్ట్ అయ్యే విధంగా, బాడీ షేమింగ్ చేసే విధంగా, వాళ్ళ ఇళ్లల్లో స్త్రీలను వాళ్ళ పిల్లలను బయటికి లాగి వాళ్ళని బదనాం చేసే విధంగా మాట్లాడకూడదు. ఒక కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఇప్పుడు కన్నప్ప మీద మన అభిప్రాయం చెప్పచ్చు. అభిప్రాయం చెప్పేది కన్స్ట్రక్టివ్గా ఉండాలి. నేను ఇలా అనుకుంటున్నాను, అది ఇండియన్ సినిమా లాగా లేదు, హాలీవుడ్ లాగా ఉంది. మన కన్నప్ప అంటే ఒక ఆల్రెడీ ఒక దాని మీద ఒక స్టోరీ ఉంది, దానికి సంబంధించి ఒక ఇది ఉంది. రెండోది హిస్టారిక్ ఫిక్షన్, అది అనుకుంటే కూడా ఫిక్షన్ ఉంటుంది, హిస్టరీలో రియాలిటీ ఉంటుంది. సో ఫిక్షన్ ఉండొద్దని ఏం లేదు, కానీ అది మరీ దూరంగా మరీ బిలీవబుల్గా లేకపోయినప్పుడు ఖచ్చితంగా జనం రియాక్ట్ అవుతారు. వాళ్ళని ఏదైనా సినిమా అనేది కానీ ఎనీ ఆర్ట్ కానీ మేక్ బిలీవ్ అంటారు, నమ్మించగలగడం.
సో అలాగా విష్ణు ఒక ఎక్స్ట్రీమ్కి పోయి మాట్లాడుతున్నాడు. నేను హేమ విషయంలో కూడా చెప్పాను, అతనికి పరిణితి ఉన్నట్టుగా లేదు. బిహేవియర్ చూస్తే చాలా విషయాలు అతనికి అర్థం కాలేదేమో అనిపిస్తుంది. రెండోది మోరల్ యాంగిల్లో నుంచి మాట్లాడడం మానుకోవాలి. ఎందుకంటే సినిమాలు మోరల్ యాంగిల్ మాట్లాడితే కామెడీగా ఉంటుంది. సో మోరల్ యాంగిల్ మాట్లాడకుండా లీగల్గా వాళ్ళ మీద చర్య తీసుకుంటామంటే అంతవరకు ఓకే. లీగల్గా ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు నచ్చకపోతే. సో వాళ్ళు వేరే పద్ధతిలో వాళ్ళు కూడా విమర్శలు చేస్తారు. అంత తప్ప వాళ్ళని తీవ్రవాదులు ఇంకొకటి అంటే మిమ్మల్ని కూడా అదే మాదిరిగా వాళ్ళు మిమ్మల్ని అదే మాదిరిగా అంటున్నారనే కదా నువ్వు హర్ట్ అయ్యావు, మళ్ళీ వాళ్ళని నువ్వు అంటే వాళ్ళు హర్ట్ అవుతారుగా. కాబట్టి ఆయన భాష కూడా ఆయన కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళని తీవ్రవాదులు అంటే వాళ్ళు హర్ట్ అవుతారు కదా, మనల్ని అంటే మనం హర్ట్ అయినాం కదా అని ఉండాలి. అది లేకుండా మేము మాత్రం హర్ట్ అవుతాం, మేమేమన్నా అంటాం, నువ్వు హర్ట్ కాకూడదు అంటే కుదరదు. సో నాకు తెలిసి వాళ్ళు గుణపాఠం నేర్చుకుంటారు.